సభ ఆరంభించే ముందల నేను మన అమరావతి రైతుల అక్కా చెల్లెలు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. ఎందుకంటే మీరు 1500 రోజుల నుంచి ఈ పోరాటం చేస్తానే ఉన్నారు. ఒక్క అడుగు మీరు వెనక వేయకుండా ముందుకెళ్తున్నారు. అది మీలో ఉండే గొప్పతనం, అదే మన మహిళ శక్తిలో ఉండే గొప్పతనం. ఈ ప్రభుత్వం గాని పోలీసు వాళ్ళు గాని చాలా అక్రమంగా మహిళలతో చాలా హింసించారు కూడా. వాళ్ళు ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాళ్ళని ఈడ్చుకెళ్లి లాగి గిచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఆడది 24 గంటల కంటే కూడా 24 గంటల కంటే కూడా వాళ్ళు ఉంచకూడదు అకార్డింగ్ టు ద రూల్స్. అట్లాంటిది ఆడాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ఇష్టంగా రోజు తరబడి పెట్టుకుని రాత్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి, ఇది వాళ్ళు చేసిన అక్రమాలు. మహిళల మీద వాళ్ళు ప్రజల్ని ప్రభుత్వం గాని పోలీసు వాళ్ళు ప్రజల్ని రక్షించడం పోయి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమాలు చేశారు. కొన్ని ఘటనలు నేను నా జీవితంలో మర్చిపోలేను. ఈ అమరావతి ఉద్యమం అప్పుడు నాకు కొన్ని యూట్యూబ్ లో చూశాను, కొన్ని విన్నాను కూడా. నేను ఒక ఆడబిడ్డ, ఒక మహిళ కడుపుతో ఉంటే ఒక పోలీసాడు వాడి బూటు కాలుతో ఆ పిల్లని తన్ని కడుపులో ఆ పిల్లని వాళ్ళ బిడ్డని చంపాడు. వాడు పోలీసాడా? మనకి రక్షణ వాడు? చెప్పండి మీరందరూ. వాడు మనిషేనా? వాడు మనకేం రక్షణ చేస్తాడు? అది నేను అడుగుతున్నా, మీరందరూ కూడా ఆలోచించాలి. అదే కాకుండా ఒక పెద్ద ఆవిడి ఆ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ఆవిడికి హార్ట్ అటాక్ వస్తే హైదరాబాద్కి తీసుకెళ్తే ఆవిడ అక్కడ మృతి చెందారు. ఆవిడని తిప్పి వాళ్ళ అత్తగారింటికి దహన సంస్కారం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు రానివ్వలేదు. ఆవిడని తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో చేయాల్సి వచ్చింది. ఇది ఇట్లా చెప్పుకుంటా పోతే సంవత్సరాలు కూడా చాలు వాళ్ళు చేసిన అక్రమం, ఈ ప్రభుత్వం మహిళల మీద చేసిన అక్రమాలు. సో మీరందరూ నాతో పాటు చెయ్యి కలిపి మీరు నిరుత్సాహించకపోకూడదు. మన ప్రభుత్వం వస్తుంది, మన అమరావతి తప్పకుండా నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు గారు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. తర్వాత నా సంక్షోభం, మా కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు గాని ఎస్పెషలీ మహిళలు మా కుటుంబానికి ఇచ్చిన ధైర్యం, మా కుటుంబం కోసం, అదిను మీ ప్రియతమ నాయకుడి కోసం, మీ పెద్దాన్న కోసం మీరు చాలా పోరాడారు. మాకు ధైర్యం ఇచ్చి మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లారు. దానికి కూడా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఎప్పుడు మన ప్రజల్ని, తెలుగుదేశం బిడ్డల్ని నేను ఎప్పుడు మర్చిపోను. ఒక స్త్రీ అంటే ఒక అబల అని అనుకుంటారు అందరూ, కానీ అది ఒక్కప్పుడు మాట. ఇప్పుడు స్త్రీ అంటే అన్నిట్లోనూ ముందు ఉంటుంది. అన్నిట్లోనూ అది వ్యాపారం గాని రాజకీయాల్లో గాని అన్నిట్లోనూ స్త్రీలు ముందుంటున్నారు. అది
మనకి ఇచ్చిన ఆలోచన స్వేచ్ఛ ఎవరండి? అది మన ప్రియతమ నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ముందల ఆయన సీఎం అయినప్పుడు ఆయన ముందల ఏమనుకున్నారంటే మగ బిడ్డలతో సమానంగా మన ఆడబిడ్డలకి ఆస్తులో సమాన హక్కు తీసుకొచ్చారు. అదే కాకుండా మహిళా యూనివర్సిటీ తిరుపతిలో అదే పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ నిర్మించారు. మా ఇంట్లో మా తండ్రే కాకుండా మా భర్త గారు కూడా మహిళా శక్తి గురించి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. రాజకీయాల్లో విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వైద్య ఉద్యోగాల్లో 33% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆయన డ్వాక్రా సంఘాలు నిర్మించారు. ఆ సంఘాల ద్వారా మహిళలు ముందుకెళ్ళాలి, వాళ్ళు వ్యాపారం బాగా చేసుకోవాలి, వాళ్ళు ఎవరు మీద వాళ్ళ భర్త మీద కూడా డిపెండ్ అవ్వకూడదని అందుకే ఈ డ్వాక్రా మహిళలు యూనిట్లు నిర్మించారు. ఇంటి విషయానికి వస్తే 1994లో హెరిటేజ్ బాధ్యత ఆయన నాకు మేనేజింగ్ డైరెక్టర్గా అప్పచెప్పారు. కానీ నేను అప్పుడొట్టి గృహిణిని, నాకు బిజినెస్ తెలీదు, బిఏ వరకే చదువుకున్నాను. నేను ఒక మాట చెప్పాను ఆయనతో, నాకేం తెలీదండి, వ్యాపారం అంటే ఏం తెలీదు, నేను ఎట్లా చేయగలను అంటే ఆ 2 వర్డ్స్ ఆయన అనింది నేను ఎప్పుడు మర్చిపోలేను. నువ్వు చేయగలవు, నువ్వు ముందుకి తీసుకెళ్లగలవు. అది ఆయన అట్లా నన్ను ప్రోత్సహించి నాలో శక్తి నింపారు ఆయన. అది ఆయన మహిళలు మీద ఉండ నమ్మకం. అది 1994లో హెరిటేజ్ టర్నోవర్ 12.23 కోట్లు. ఇప్పుడు 11 రాష్ట్రాల్లో ఉంది హెరిటేజ్. ఇప్పుడు 2789 కోట్లు టర్నోవర్ దాని హెరిటేజ్ కంపెనీని. 1994లో కేవలం 400 ఫార్మర్స్ వాళ్ళు మా రిజిస్ట్రేషన్ మా హెరిటేజ్ లో చేసుకున్నారు. ఇప్పుడు 3 లక్షల మంది అయ్యారు. వాళ్ళు మా మీద, హెరిటేజ్ కంపెనీ మీద, మేనేజ్మెంట్ మీద వాళ్ళకుండే నమ్మకంతో వాళ్ళు మాతో పాటు వాళ్ళు ముందుకెళ్తున్నారు. దీంతో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో నా గొప్పతనం కాదు, ఇది ప్రతి ఒక్కరిది టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 10 చేతులు కలిస్తేనే మనం ఏదైనా అనుకున్నా, మంచి అనుకున్నా, ఏదనుకున్నా కూడా మనం ముందుకు తీసుకెళ్ళం. ఒక్కరి వల్ల కాదది. అట్లానే మా కంపెనీ కూడా ఏదో నాది, నా వలన అది ముందుకెళ్తాంది అనేది కాదు. అది అందరూ చేయగలుగుతున్నారు కనుక నాతో నేను దాని ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు పాడి పంటలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. అట్లానే మన రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళలు పాలు, నెయ్యి అమ్ముకుని కుటుంబాన్ని గడిపేవారు. కానీ ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళు బిజినెస్ చేయనే, లాభాలు రాపోనే. మన ఆడవాళ్ళం పాడి రైతులు గనక మనం మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు. మనం దాంట్లో వచ్చిన డబ్బుతో మనం కుటుంబం ముందుకు తీసుకెళ్తున్నాము. అదే మా ఇంట్లో కూడా జరుగుతుంది. మేమిద్దరం, నేను నా కోడలు కూడా నాతో పాటు బిజినెస్ లో ఉంది. మేమిద్దరం దానికి ముందుకు తీసుకెళ్లి మేము మా ఇంట్లో మగవాళ్ళ మీద మేము డిపెండ్ అవ్వం. సో అట్లానే మీరందరూ కూడా ఇండిపెండెంట్ గా, మహిళలు ఎస్పెషలీ మీరందరూ
ఇండిపెండెంట్గా ఉండాలి. మీ స్వతహాగా మీరేదో ఒకటి సంపాదించుకుని మీ హస్బెండ్స్ మీద డిపెండ్ అవ్వకూడదనే నా కోరిక. ఒకప్పుడు అమ్మాయిలంటే చిన్న చూపు చూసేవారు, వాళ్ళకి చదువు చెప్పేవారు కాదు, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఇంటి పనులు నేర్పించేవారు. వాళ్ళకి మగపిల్లలకే ఆ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మనం మహిళలు మన ఇంట్లో ఉండే ఆడపిల్లని తప్పకుండా మీరందరూ పెద్ద చదువులు చదివించి, నాకు తెలుసు కొంతమందికి కష్టంగా ఉండొచ్చు, కానీ మీరందరూ దేవుణ్ణి నమ్ముకుని మన ఇంట్లో ఆడపిల్లల్ని బాగా చదివించి వాళ్ళని ముందుకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను ఎప్పుడు మన శక్తి మీద నేను నమ్ముతాను, మహిళా శక్తి మీద. ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా పని వస్తే, ఏదైనా అవసరం అవుతే నువ్వు చెయ్యాలి అని ఎవరైనా ముందుకొచ్చావు, లేకపోతే మా ఆయనో లేకపోతే ఎవరైనా మా అబ్బాయో నువ్వు చెయ్యాలి అంటే నేను ఆలోచించను, నేను ఎమ్మటే దాంట్లో దూకుతాను. ఆ పనిలోకి దూకి నేను నేను చెయ్యగలను అనుకుని నేను ముందుకెళ్తాను. అట్లానే జరుగుతుంది కూడా ఆ దేవుడి దయ వలన. ఎందుకంటే మనం ఫోకస్ అంతా ఆ పని మీద పెడతాం, అందుకే ఆ దేవుడు మనకి ఆ శక్తి ఇస్తాడు. ఏ పనైనా నాకు తెలిసి మనం తప్పకుండా విజయం సాధించగలం. నేను ఇంట్లోనే ఉండుంటే హెరిటేజ్ సంస్థ ముందుకెళ్లేది కాదు, ఇంత చాలా మందికి ఉద్యోగాలు కూడా నేను కలిగించలేకపోయి ఉండేదాన్ని. అంతేకాదు నాన్నగారి ఆశయాలు సాధనం కోసం స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద నిర్మించారు. ఆ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు నేను చేపడుతున్నాను. ఎందుకంటే దాంట్లో మేనేజింగ్ ట్రస్టీ నేను. వినుకొండలో 12 మంది మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్లు ట్రైనింగ్లు ఇచ్చాము. ట్రస్ట్ ద్వారా 3 బ్లడ్ బ్యాంకులు వైజాగ్, హైదరాబాద్, తిరుపతిలో నిర్మించాము. అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ 6వ తరగతి నుంచి 11 సెకండ్ ఇయర్ వరకు ఉంది. దాని తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ ఉమెన్స్ కాలేజ్, ప్రత్యేకంగా మహిళలకి ఉమెన్స్ కాలేజ్ ఒకటి మేము స్థాపించాము. స్కూలు కాలేజ్లో నుంచి వచ్చే ప్రాఫిట్స్ లాభాలు మేము ఆంధ్రప్రదేశ్లో చల్లపల్లి అనే గ్రామంలో మేము అనాథ పిల్లలకి మరియు మన తెలుగుదేశం కార్యకర్తలు బిడ్డలకి ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాం. మాకు స్కూల్లో దగ్గర ప్రతి సంవత్సరం 360 మందికి పిల్లలకి మేము ఉచితంగా చదువు చెప్పిస్తున్నాము. మహిళలు విద్యను ప్రోత్సహించటానికి మేము ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్లో మహిళలు కళాశాల ద్వారా మహిళలు నాణ్యమైన విద్య అందిస్తున్నాము. నేను ఇది ముగించే ముందల నేను కోరేది మహిళలందరికీ ఒకటే, మీరు తక్కువ అంచనా వేసుకోబాకండి. అట్లా అని మిమ్మల్ని ఏమి స్పీడ్గా వెళ్ళమంటలేదు. మహిళలు మన మహిళంగా ఉంటే, ఉమెన్గా ఉంటే బాగుంటుంది. సో మన లైన్ మనకి తెలియాలి, మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మహిళలకి ప్రత్యేకంగా ఒక శక్తి ఇచ్చారు, అది మగవాళ్ళలో లేదు. మనం ఇల్లు చూసుకోగలం, వ్యాపారం చేసుకోగలం, మన బిడ్డల్ని చూసుకోగలం, వాళ్ళకి చదువు కూడా నేర్పించగలం. అది మగవాడికి ఇవ్వలేదు దేవుడు. అది మనం గ్రహించి మనం అందరం
చేయి కలిపి మనందరం ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఈ సభ ముగించే ముందల మీ అందరికీ పేరు పేరున నా నమస్కారం అండి. ఎవరికైనా సందేహాలు ఉంటే ఒక 2-3 క్వశ్చన్లు. అటు సైడ్ అక్కడ మైక్ ఇవ్వండి. అక్కడ భవనమ్మ గారికి నా నమస్కారం. మాది వెంకటపాలెం. నా పేరు శేషకుమారి. నేను గేదెలను మేపి పాలు తీసుకొని అమ్ముకుంటాను. అదే వ్యాపారం మీకు కూడా ఉంది కనుక మీరు మహిళలని ఎలా ప్రోత్సహిస్తారు? అదేనమ్మా మీకు చెప్పాను కదా, నేనే కాదు మా కోడలు ఇద్దరం కలిసి వ్యాపారం ముందుకు తీసుకెళ్తున్నాం. అదే కాదు మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు మేము ముందు ఆడవాళ్ళకే ఎక్కడైనా కంపెనీలో అవకాశం ఉంటే ముందల ఆడవాళ్ళకే ఆ అవకాశం ఇస్తాం. అది మా కంపెనీలో జరిగేది. తర్వాత ఈ ఫార్మర్స్ దగ్గరికి వస్తే ఆడవాళ్ళు కొన్ని అప్లికేషన్స్ పెట్టుకుంటారు, ఆవుల కోసం కానీ గేదెల కోసం కానీ. అవి మేము ముందుకు తీసుకెళ్లి మీ అందరికీ ఆ డబ్బు అందజేస్తున్నాం కూడా. నమస్కారం అమ్మా. నా పేరు మనీషా. మాది వెంకటపాలెం గ్రామం. మీ తండ్రి గారు సీఎం, మీ భర్త గారు సీఎం, కానీ మీరు ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు, అలా అని ప్రజల్లోకి రాలేదు. కానీ ఈ రోజు రావాల్సి వస్తుంది. దీనికి మీరు ఏ విధంగా చెప్పగలరు? ఒక్కొక్కసారి డెస్టినీ విల్ టేక్ అస్ ఫార్వర్డ్. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇట్లా రాజకీయాల్లోకి వస్తానని. నాకంత ఇంట్రెస్ట్ లేదు, అంత రాజకీయ భాషలు కూడా నాకు రావు, పెద్ద పెద్ద లెక్చర్లు. ఏదో కంపెనీ వరకు నేను కొన్ని స్పీచెస్ ఇస్తాను, అంతవరకే నాది. కానీ అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా వాళ్ళు రుజువులు లేవు, ఏమీ లేవు, కానీ కేసులు మాత్రం పెట్టి ఆయన్ని 53 రోజులు జైల్లో ఉంచారు. వాళ్ళకి భయం గనక ఆయన్ని అట్లా పెట్టారు. అప్పుడు ఆయన నన్ను పిలిచి, మన తెలుగుదేశం బిడ్డలు చాలా మంది దుఃఖంతో మృతి చెందారు, వాళ్ళందరినీ నువ్వు ఇంటికెళ్ళి నువ్వు ఓర్దార్చి మనం ఇచ్చే ఈ డబ్బు వాళ్ళకి అందజేయని చెప్పారు. అట్లా నేను ఇది మొదలు పెట్టాను, నిజం గెలవాలని. అదమ్మా థ్యాంక్ యూ మ్యామ్. ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లేది ఫార్వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మా నమస్కారం. నా పేరు శైలజ, మాది వెంకటపాలెం. మీరు మా ఉద్యమం మొదలైన ఫస్టే సంక్రాంతికి మందడం గ్రామం వచ్చి మీ చేతికున్న బంగారు గాజులు మాకు ఇచ్చారు. మీరు మాకు ధైర్యాన్ని నింపారు. ఆ రోజు మాకు సంఘీభావం తెలియజేశారు. ఇవాళ రాష్ట్రానికి రాజధాని అమరావతి ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. దాంతో మీకు ఒక సెకండ్ థాట్ ఉండకూడదు. మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, ఈ ప్రపంచంలోనే ఎప్పుడు ఇది అవ్వలేదు, 33,000 ఎకరాలు ఒక్క మనిషిని నమ్మి మీరు ఇచ్చారు. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో. ఆయన మీ మనిషి, కుటుంబం మా గురించి ఆలోచించారు ఎప్పుడు, ప్రజలు మనిషి. ఆయన వేరే మనుషుల్లాగా ఒక మాట చెప్పి ఇంకొక పని చేయరు. ఆయన ఏది అనుకుంటారో అది తప్పకుండా ఆయన చేస్తారు. అమరావతి తప్పకుండా మనం గెలుస్తాం, అమరావతి నిర్మిస్తాం.
నందమూరి తారక రామారావు గారి కూతురు, మనందరం ఎంతో అభిమానించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి. ఇప్పుడు పెద్దమ్మ అడిగినట్టు ఆ రోజు అమరావతి రాజధాని కాదన్నప్పుడు వెంటనే వచ్చి గ్రామంలోకి వచ్చి మనకు సంఘీభావం చెప్పి ధైర్యం చెప్పి ముందుగా తన బంగారపు గాజులు ఈ ఉద్యమానికి ఇచ్చి మరి మనందరినీ ఆ రోజు స్ఫూర్తి నింపి నేడు ఈ గ్రామానికి వచ్చి పాడి పంటల గురించి మరి మనందరినీ ప్రోత్సహించే విధంగా మనకు మంచి సందేశం ఇచ్చినటువంటి గౌరవనీయులు భువనేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా మండలందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన పాదాభివందనం తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. జై అమరావతి, జై అమరావతి, జై భువనేశ్వరమ్మ, జై భువనేశ్వరమ్మ, జై భువనేశ్వరమ్మ. మీరందరూ అక్కడ ఉండడం, మేడం మీ దగ్గరికి వస్తారు. దయచేసి ఎవరు నెట్టుకోవద్దు. రవినాయుడు దయచేసి మీ మధ్యలో నుంచి వెళ్తారు, ఇబ్బంది పడకండి. దయచేసి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మీద పడద్దు దయచేసి ప్లీజ్. వచ్చి చాలా సంతోషంగా దయచేసి ఎవరు తోచుకోవద్దు, అందరూ సహకరించాలి ప్లీజ్. మన మధ్యలో నుంచి వెళ్తారు, దయచేసి సహకరించాలి. అందరూ ఇలానే డిసిప్లిన్ గా కూర్చుందాం. మన మధ్యలోకి వచ్చి మేడం అందరిని కలిసి వెళ్తారు. ప్లీజ్ అందరూ సహకరించాలి. మగవారు దూరంగా ఉండాలి, మనం రోజు కలిసేది. ప్లీజ్ సహకరించాలి, అందరం కూర్చోవాలి. అమ్మా అక్కడ కూర్చోండి ప్లీజ్. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే అవుతుంది. ప్రతి మంచం దగ్గరకు వస్తారు, దయచేసి కూర్చోవాలి. వాలంటీర్స్ సహకరించాలి. మేడం గారు ప్రతి మంచం దగ్గరకు వస్తారు. మేడం గారు ప్రతి వ్యక్తి దగ్గరకు వస్తారు, దయచేసి కూర్చోవాలి. సుధాకర్ అన్న కూర్చోబెట్టు ప్లీజ్. అందరూ కూర్చోవాలి దయచేసి ప్లీజ్. పెద్దమ్మ అందరి దగ్గరికి వస్తారు, అందరినీ కలుస్తారు, దయచేసి కూర్చోవాలి, మీద పడకూడదు. అమ్మ కొంచెం ప్లీజ్ సహకరించాలి. అమ్మ మీరు కూర్చోండి, మేడం వస్తారు మీ దగ్గరికి. ప్లీజ్ అందరూ వస్తారమ్మా, కూర్చోండి. అందరూ కూర్చోవాలి, దారి ఇవ్వాలి. మేడంకు దారి ఇవ్వాలి ప్లీజ్. అంటే కూర్చోండి మేడం, మీరు కూర్చోండి, మీ దగ్గరకు వస్తారు, అందరి దగ్గరకు వస్తారు, కూర్చోవాలి. మేడం అమ్మా మీరు కూర్చోండి, ఇలా కూర్చో. అక్కడ అందరూ కూర్చోవాలి. ఏమన్నా ఇక్కడ కూర్చోమ్మా, కూర్చోపోండి. ముస్లిం హిందూ అవన్నీ లేడీస్ అందరూ ఒకటి, మహిళలు అంటే తప్పకుండా
అక్కడ కూర్చోండి కూర్చోండి గ్యాప్ అండి అమ్మా అమ్మా ఇది గ్యాప్ అండి అమ్మ కూర్చోండి అంటే వెనక్కి చూసుకో అక్కడికి వచ్చే కదా సన్నగా లైవ్ వెళ్తుంది సన్నగా వచ్చి చూసుకోవాలి కూర్చోండి 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 అలా వెళ్తాను అదే కుర్తి ఎలా తిరగండి మీరు కెమెరాలు పెట్టేది మేడం ఏమన్నా ఏదన్నా కూర్చోండి మమ్మీ కూర్చోండి అమ్మా ओके मैडम रील आप लोग जल्दी जल्दी पीछे जाना चाहिए पुलिस के नीचे मकसद में अम्मा राइट गुरुगाరు వచ్చే